హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఎన్ఎమ్స్ కిచెన్. ఈరోజు మా అమ్మ చేసిన ఎంతో టేస్టీగా ఉండే చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. లెట్స్ గో. ముందుగా కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఈ ప్రాసెస్ అంతా నెయ్యితోనే చేసుకోవచ్చు. అప్పుడు బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయినాక అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాయచి, మరాఠీ మూక, అనాస పువ్వు అండ్ షాజీరా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక 30 సెకండ్స్ ఫ్రై అయినాక అందులో బారుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయినాక ఒక పెద్ద టమాటోని కట్ చేసుకొని మనం టమాటో కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటో సాఫ్ట్ అయినాక అందులో నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకునే లోపల మీలో ఎంతమందికి బిర్యానీ అంటే అండ్ అందులోనూ చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చికెన్ వేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ వచ్చి మనకి చికెన్ అనేది ఒక 70% ఉడికిద్ది. అలా ఉడికిన చికెన్లో పసుపు, కారం, కల్లుప్పు అండ్ పెరుగు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు కనుక స్పైసీనెస్ తక్కువ తినేటట్టయితే చిల్లీ పౌడర్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి, మీకు సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక 2 to 5 మినిట్స్ దాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా మన చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న చికెన్లో మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని వేసుకోవాలి. ఈ చిట్టి ముత్యాల రైస్ని మనం బిర్యానీ చేసుకుని ఒక 20 to 30 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మా అమ్మ కలిపే లోపల ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రైస్ కుక్ అవ్వాలంటే వాటర్ యాడ్ చేయాలి కదా. సో మా అమ్మ తను తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసింది అనమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 విజిల్స్ ఏమో హైలో కుక్ చేసుకోండి, 3rd విజిల్ ఏమో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూసారు కదా మన చిట్టి ముత్యాల బిర్యానీ కంప్లీట్. నాకైతే ఆకలేస్తుంది, మీకు కూడా తినాలనుకుంటే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్ బాయ్.